నమస్కారం, శ్వేత న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. కొలువు తీరిన సర్పంచులు, గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం. రేకుర్తి ప్రజల ఆందోళన. 6 నెలల నుంచి రిజిస్ట్రేషన్ నిలిపివేయడంతో భూముల రిజిస్ట్రేషన్లు ఆగిపోవడం వల్ల ఆందోళన వ్యక్తం. తమకు న్యాయం చేయాలని డిమాండ్. కరీంనగర్ నియోజకవర్గంలో ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ సర్పంచుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సర్పంచులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని అన్నారు. గ్రామాభివృద్ధి జరుగుతూనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. సర్పంచులు ప్రజలకు మరింత చేరువుగా ఉంటూ ప్రతి సమస్యను గుర్తించి పరిష్కరించే దిశగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేయాలని తెలిపారు. త్రాగునీరు, రహదారులు, డ్రైనేజ్, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తోందని, నిధులకు ఎలాంటి లోటు లేదని తెలిపారు. సర్పంచులు సమన్వయంతో పనిచేస్తే గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం సర్పంచుల ప్రధాన బాధ్యతని, పార్టీకి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలంటే నిజాయితీతో సేవ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, నూతనంగా ఎన్నికైన సర్పంచులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికలు జరిగినాయి, సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి కాబట్టి ఆ సర్పంచ్ ఎన్నికలలో నాకు తెలిసి జిల్లాలనే అతిపెద్ద మెజార్టీతో గెలిపించినందుకు, సర్పంచ్ని ఉప సర్పంచ్ గెలిపించినందుకు మీ గ్రామాలందరికంగా వెరిఫై చేస్తారు. పెంచాల ఆంజనేయులను సర్పంచ్గా, కరుణాకర్ను ఉప సర్పంచ్గాతో పాటు అందరూ కలుసుకొని వార్డు మెంబర్లు అందరంగా కలిసికట్టుగా గెలిపించినందుకు, గ్రామాల ఐక్యత ఉన్నందుకు మీ అందరికీ పేరు పేరు, ముఖ్యంగా యువ సోదరులకు, కుల సంఘాలందరికీ పేరు పేరు నమస్కారాలు. ఈ పార్టీ ఆ పార్టీ చూడకుండా అందరు కలిసి గ్రామ అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో ఈరోజు సర్పంచ్ను, ఉప సర్పంచ్ను, వార్డు మెంబర్లు అందరంగా ఎంతో నమ్మకంగా మీరు అందరూ గెలిపించారు. నేను గెలిపించినందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గెలిచిన వారికి కూడా ఈరోజు మనం దండలు వేసుకున్నామంటే ఆ దండలు అలంకారం కాదు, మీకు బాధ్యత చెప్తుంది. అది ఒక శాలువలు ఊర్లో వేసిండ్రు, ఒక శాలువలో ఒక దండలు మీకు వేసిందంటే ఏదో మీకు అలంకారం కోసం వేసినట్టు కాదు. ఈ యొక్క దండ నీ బాధ్యతను గుర్తిస్తుందని చెప్పేసి చెప్పటానికే మనం ఈరోజు వేసినాం. ఈ శాలువ కూడా మీకు వేస్తున్నాం అంటే ఈ శాలువ ద్వారా మేము ఓట్లేసి గెలిపించినాం కాబట్టి మీ బాధ్యతలను విస్మరించకుండా బాధ్యతతో గ్రామ అభివృద్ధికి పనిచేయమని చెప్పేసి అందుకే ఈరోజు ఆ శాలువ మనం వేస్తాం. సో అందుకే నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ కూడా ఇప్పుడు ఓట్లు వేసిన వారు నీ ఊరోళ్ళే, ఓట్లు వేయని వారు నీ ఊరోళ్ళే. ఇప్పుడు ఓట్లు వేసిన వాళ్ళు నీ వాళ్ళే, ఓట్లు వేయని వాళ్ళు నీ వాళ్ళే. ఈ గ్రామంలో ఉన్న అందరు ప్రజలు కూడా మీరు అందరు కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత మీ మీద ఉంటుంది. ఈరోజు మీ మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది. కాబట్టి గ్రామ అభివృద్ధి జరగాలి. గ్రామ అభివృద్ధి జరగాలంటే గ్రామ పంచాయతీ నిధులు సరిపోవు. రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు తేవాలి, కేంద్ర ప్రభుత్వాలు నిధులు తేవాలి. నిధులు తెస్తేనే ఈ గ్రామాలు అభివృద్ధి అవుతాయి. లేకుంటే గ్రామ పంచాయతీల నిధులతోటి జీతాలకు కూడా సరిపోవు. ఇది మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం. అందుకే నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఫస్ట్ రోడ్ల మీద డిపెండ్ చేసినాం. ఈ రోడ్డు ఎట్లా జరగాలి అని. రోడ్డుతో పాటు గ్రామాల్లో నీటి వ్యవస్థకు ఎట్లా, ఎండిపోయిన చెరువులో నీళ్ళు ఎట్లా తేవాలని ఆలోచించినాం. నాగులమల్ల చెరువు నుంచి నీళ్ళు ఎట్లా తేవాలి, వరదకాల నుంచి నీళ్ళు ఎట్లా తేవాలి, ఉన్న రోడ్డు ఎట్లా తేవాలి, ఇక్కడ నుంచి బద్దిపల్లి లింక్ ఎట్లా తేవాలి, ఇక్కడ నుంచి మత్తడికి చెరువు కాడికి రోడ్ ఎట్లా తేవాలి. ఈ ఆలోచనలతో మనం పనిచేసినాం కాబట్టి గ్రామాల అభివృద్ధి జరిగినాయి. ఒకప్పుడు 5 లక్షలకు 2 లక్షలకు ఉన్న గుంట ఎకరా భూమి ఇప్పుడు లక్షల కోట్లలో పెరిగిందంటే గ్రామాల అభివృద్ధి జరిగినాయి. తెలంగాణ తెచ్చుకుందే రాష్ట్ర అభివృద్ధి జరగాలి, గ్రామ అభివృద్ధి కావాలి, ప్రజల అభివృద్ధి కావాలని. సో ఆ ఉద్దేశంతో ఈరోజు మొదటి నుంచి చూడంగా ఈ బావుపేట గ్రామం అంటే నాకు ఇష్టం. నేనంటే బావుపేట గ్రామస్తులకు ఇష్టము, గ్రామస్తులు ఎందుకంటే నాకు గుర్తున్నది, చాలా గుర్తున్నది. బహుశా
ఇక్కడ చాలామంది పుట్టలే కావచ్చు. 1992లో మా ఉంటారు కొంతమంది, నరసింహరావు బాబు, మా కడాల సినిమాలో నానుండే, తర్వాత మా లచ్చబాబు వాళ్ళందరూ చూతురు. 1992లో మొదటిసారిగా క్వారీ ఆపరేట్ చేసినప్పుడు, క్వారీ స్టార్ట్ చేసినప్పుడు సైకిల్ మీద వచ్చి ఇక్కడ వచ్చి భోజనం చేస్తున్నాను వచ్చి 1992. బీఆర్ఎస్ పాలనలో అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని పంచాయతీ ఎన్నికలు నిర్వహించారని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యయుతంగా ఒక ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపూర్ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎండపల్లి మండలం కొత్తపేటతో పాటు ధర్మారం మండలం కొత్తూరు గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి అడ్లూరి పాల్గొన్నారు. కొత్తూరు గ్రామ నూతన సర్పంచ్ బుక్యా సంగీత్తో పాటు వార్డు సభ్యులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు ఆశీర్వదించడంతోనే పంచాయతీ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయం సాధించారని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల అభివృద్ధి కోసం పనిచేస్తామన్నారు. పెద్దపల్లి జిల్లా కొత్తూరు గ్రామ ప్రజల ఆశీర్వాదంతో గెలుపొందినటువంటి గత 2 సంవత్సరాల క్రితం ఉన్న ప్రభుత్వం ఎన్నికలు జరిగితే ఏ విధమైనటువంటి అధికారులను అడ్డం పెట్టుకోనో, పోలీసులను అడ్డం పెట్టుకోనో, రెవెన్యూ అడ్డం పెట్టుకోనో, వెళ్ళి ఎన్నికల అధికారులను అడ్డం పెట్టుకుని ఎంత ఇబ్బందులు పాలు చేసేది తెలుసు. ఈరోజు సామరస్యంగా, శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు గౌరవ ముఖ్యమంత్రి గారు జరిపించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మా ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించినటువంటి 149 గ్రామాల్లో సుమారు 108 గ్రామాలు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించినటువంటి, కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా సపోర్ట్ చేసిన సర్పంచులను ప్రజలు ఎన్నుకున్నందుకు ధర్మపురి ప్రజలకు కూడా మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు, మనస్ఫూర్తిగా నమస్కారాలు మంత్రిగా తెలియజేసుకుంటున్నా. ఏదైతే ప్రజలు ఇంత నమ్మకంతో మాకు ఇచ్చినటువంటి అవకాశం, ఏదైతే ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి, అర్హత ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు ఇవ్వడం కానీ, అదే రేషన్ కార్డుపై సన్నబియ్యాన్ని ఇవ్వడం కానీ, గ్రామాల్లో ఉన్న పేదవాళ్లకు 200 యూనిట్లకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం కానీ, ఇల్లు లేని వారికి, నీళ్ళు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం కానీ, అనేక సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు పెద్ద ఎత్తున పట్టం కట్టి పెద్ద ఎత్తున ఆశీర్వదించిన విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ, రాబోయే రోజుల్లో ప్రజలకు మిగిలిపోయిన పనులు, ఈ కొత్తపేట గ్రామాన్ని కానీ అనేక గ్రామాల్లో మిగిలిపోయిన పనులు కూడా ముఖ్యమంత్రితో ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఈ యొక్క 140 గ్రామాలు, 149 గ్రామాలు కూడా అభివృద్ధి చేస్తారనే విషయాన్ని మంత్రిగా లక్ష్మణ్ కుమార్గా మా ధర్మపురి ప్రజలకు నేను మనవి చేస్తున్నాను. కరీంనగర్లోని బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. విద్యార్థుల ప్రతిభ, సృజనాత్మకత, సమగ్ర అభివృద్ధిని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. ఈ వేడుకలు పాఠశాల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి అధ్యక్షత నిర్వహించారు. విద్యారంగంలో దూరదృష్టితో సంస్థలు స్థాపించిన చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి ఆశయాలు, విలువలు ఈ సందర్భంగా మరోసారి ప్రస్తావించబడ్డాయి. పాఠశాల డైరెక్టర్ దాసరి మమతారెడ్డి విద్యార్థుల విద్యతో పాటు నైపుణ్యాలు, విలువలు, వ్యక్తిత్వ వికాసం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ప్రిన్సిపల్ బబితా విశ్వనాథన్ పాఠశాల సాధించిన విద్య, సహపాఠ్య విజయాలను వివరించి విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండేలా చేస్తున్న ప్రయత్నాలు తెలిపారు. వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు, సంగీత కార్యక్రమాలు ప్రేక్షకులు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలు విద్యార్థులకు తమ ప్రతిభను ప్రదర్శించుకునే వేదికగా నిలిచాయి. బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులను జ్ఞానం, ఆత్మవిశ్వాసం మరియు విలువలతో తీర్చిదిద్దుతూ భవిష్యత్ నాయకులుగా తయారు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. Thank you, Sir Anna. We request the school captains to kindly. Kindergarten, you were all remarkable. Thank. Behind this entire dream of which why this is happening today, yourself and your little ones. It is with immense pride and heartfelt joy that I welcome you all on this auspicious occasion today. Today is not merely an event in our calendar. It is a moment of reflection, a time when we pause to look at the journey of the year gone by, celebrate achievements big and small, and renew our commitment to the purpose of education itself. At Birla Open Minds, we believe that education is a lifelong process
not confined to classrooms, textbooks, or examinations. In today's fast-changing and highly competitive world, academic excellence alone is not enough. What truly matters is holistic development. That is what today and our school stands for. The balanced growth of the intellectual, emotional, physical, social, and ethical dimensions of a child. స్థానిక పద్మానగర్లోని పారామిత హెరిటేజ్ సిబిఎస్ ఈ పాఠశాలలో టెర్రా నోవా అనే పేరుతో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ప్రముఖ విద్యావేత్త పారామిత ఎక్స్ప్లోరికా విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఈ ప్రసాదరావు ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. టెర్రా నోవా అనే సంస్థ ఆధారంగా జరిగిన ఈ వార్షికోత్సవంలో విద్యార్థులు తమ అద్భుత ప్రదర్శనతో అలరించారు. కళ్ళు చెదిరే నృత్యాలు, హృదయ స్పందనలను పెంచే పాటలు, ఆలోచనలను రేకెత్తించే నాటకాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ కార్యక్రమంలో భాగంగా మానవ జీవితం మూలాల నుంచి ఒక ఉన్నత స్థితి వరకు ఎదిగే దశ ఆధారంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించి విద్య, వ్యవసాయం, రక్షణ రంగాల యొక్క గొప్పతనం గురించి ప్రదర్శించబడిన నృత్యాలు వార్షికోత్సవ అనుభవాన్ని మరింత శోభాయమానంగా మార్చాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలని ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాటి రామారావు డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై రాజకీయ పాపం కోసం కొన్ని దుష్టశక్తులు ఆయా కులాల్లోని ప్రజలను మభ్యపెడుతూ చేస్తున్న అసత్య ప్రచారాలు, పన్నుతున్న కుట్రలను సాగనివ్వబోమని, దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఓసీ ఐక్యత నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్లోని పద్మనాయక వేడుకల మందిరంలో, వరంగల్లో నిర్వహించే ఓసీల సింహగర్జన సభ ఏర్పాట్లపై నిర్వహించిన ఉమ్మడి జిల్లా రాష్ట్ర ఓసీ ఐక్యత నాయకుల సన్నాహక సమావేశంలో పోలాటి రామారావుతో పాటు పలువురు ఐక్యత రాష్ట్ర ఉమ్మడి జిల్లా నాయకులు మాట్లాడారు. ఓసీడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ జారీకి షరతులు లేని 5 ఏండ్ల కాలపరిమితిని కలిగి ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఓసీడబ్ల్యూఎస్ విద్యార్థులకు విద్యా, ఉద్యోగ పోటీ పరీక్షల్లో వయోపరిమితిని పెంచాలని, ఈడబ్ల్యూఎస్ వారికి కేటాయించిన మిగిలిపోయిన బ్యాక్లాగ్ పోస్టులను ఆ వర్గాల వారితోనే వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ జారీకి 10 లక్షల ఆదాయ పరిమితి పెంచాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై కొన్ని రాజకీయ దుష్టశక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం కొన్ని అమాయకులను తప్పుదో పట్టించి అవాకులు చవాకులు పేలుతూ ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై దుష్ప్రచారం చేస్తుండ్రు. ఇటువంటి పండగలను, కుట్రలను మేము సమైక్యంగా ఎదుర్కొని దీనికి ధీటుగా మా యొక్క శక్తిని నిరూపించడానికి ఎందుకంటే మేము ఏ కులానికి, ఏ మతానికి, ఎవరికి వ్యతిరేకం కాకుండా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా పనిచేస్తున్నటువంటి మా ఓసీజేసీ అద్దె లోపల ఈ యొక్క సింహగర్జన సభను జనవరి 11 సాయంత్రం 3 గంటలకు ఆర్ట్స్ సైన్స్ కాలేజ్ లోపల 1,00,000 మందితో నిర్వహిస్తున్నాం. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఓసీలందరూ భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుతూ, అందులో భాగంగా ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జిల్లా తరఫున ఓసీజేసీ నాయకులు, రాష్ట్ర నాయకులు, వెల్మ సంఘం, మన ఉమ్మడి వెల్మ సంఘం జిల్లా అధ్యక్షుడు జువ్వాడి వేణుగోపాలరావు అధ్యక్షతన ఈరోజు సన్నాహక సమావేశం నిర్వహించుకున్నాం. ఈ సమావేశం లోపల నిర్ణయం తీసుకునేదంటే కరీంనగర్ జిల్లా నుంచి దాదాపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 25,000 మందిని తరలించడానికి అందరం వైశ్య, రెడ్డి, వెల్మ, బ్రాహ్మణ, కమ్మ, మార్వాడి సంఘాల తరఫున నిర్ణయించుకున్నాం. కరీంనగర్లోని స్వర్గీయులు గడ్డం వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా సిఎస్ఐ చర్చిలో కాంగ్రెస్ నేత బొబ్బలి విక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లింగంపల్లి బాబు, శివప్రసాద్, నాగుల సతీష్, శుంకరి గణపతి, రవీందర్ రెడ్డి, రాజ్ పాల్గొన్నారు. బంగ్లాదేశ్లో ఇస్లాం మతం పేరుతో హిందువులపై జరుగుతున్న దమనకాండను ప్రపంచం యావత్తు ముక్తకంఠతో ఖండించాలని భారతీయ జనతా పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్ హిందూ యువకుడు దాస్గుప్తాను ముస్లింలు అత్యంత కిరాతంగా హతమార్చి చెట్టు కట్టేసి దహనం చేయడాన్ని నిరసిస్తూ ఇస్లాం మతోన్మాదుల దిష్టిబొమ్మను కమాన్ చౌరస్తా వద్ద దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు పెంజర్ల రాకేష్ మాట్లాడుతూ, ఈ దేశంలో ఉంటూ శత్రు దేశాలకు వంతపాడే రాజకీయ నాయకులు తమ పద్ధతి మార్చుకోవాలని, లేని పక్షంలో ప్రజా సమక్షంలో శిక్ష తప్పదని రాకేష్ వారించారు. ఈ నిరసనలో సీనియర్ నాయకులు తంగడి రాజేశ్వరరావు, కావేటి రాజ్గోపాల్, రాజమహంత కృష్ణ, ఎర్రోళ్ల శ్రీకాంత్, ఉప్పు కిరణ్, పట్టణ మండల ప్రధాన కార్యదర్శులు గొట్ల సతీష్, మామిడి ఉమేష్, పడాల శ్రీధర్, ఉపాధ్యక్షులు బొడ్డుపల్లి కుమార్, పిట్ట వినయ్, కోశాధికారి గదాసి సతీష్, కార్యదర్శులు పోగుల రాజు, బోతగడ్డ రాజ్కుమార్, ముంజ రాజేంద్ర ప్రసాద్, బొడ్డుపల్లి సంపత్, కుక్క వంశీ, మధుకర్, భగవత్, పోతరి హరీష్, కుక్క అంజీ, జపతి శ్రీను, అరుణ్ షిండే, శివ, సాయి, సతీష్, వినోద్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి పట్టణ మరియు బంగ్లాదేశ్లో జరిగినటువంటి దానికి హిందువును కొట్టి చంపి కాల్చివేసిన దానికి నిరసనగా ఈరోజు పెద్దపల్లి కమాన్ చౌరస్తాలో బంగ్లాదేశ్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. మేము బంగ్లాదేశ్ కుక్కలకు ఒకటే చెప్తున్నాం, మా హిందువుల జోలికాస్తే భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు కానీ హిందువులు కానీ ఉచ్చబోస్తే మీ దేశం కొట్టుకుపోతుందని చెప్పి ఈ సందర్భం మీకు తెలియజేస్తున్నాం. మా భారతదేశంలో ఉన్నటువంటి హిందువులను ఏకమైతే మీ బంగ్లాదేశ్ కనబడకుండా ఈ ప్రపంచంలో కనబడకుండా పోతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎప్పుడు ఎవరైనా కానీ హిందువుల జోలికాస్తే అడ్డంగా నరికేస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తొలి విడత గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించిన చొప్పదండి మండలం ఆర్నకొండ గ్రామానికి చెందిన వడ్లూరు లక్ష్మీభూమయ్య సర్పంచ్గా బాధ్యతలు చేపట్టారు. అధికారులు సర్పంచ్తో పాటు వార్డు సభ్యులతో ఎన్నికల నిబంధనల్లో భాగంగా పంచాయతీ కార్యదర్శి ముగికాల సాయికృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు రిజర్వేషన్ల ప్రదాత, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాలకు పూలమాలన వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేజర్ గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ వడ్లూరు లక్ష్మీభూమయ్య తనపై నమ్మకంతో ఓట్లేసి గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నాపై నమ్మకంతో గెలిపించిన మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి పదంలో ముందుండేలా గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చక్కుల అనిల్, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సెక్రటరీ అండ్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మాట ఒకటే, అన్ని వాడలేదు. కరీంనగర్ నియోజకవర్గంలోని కరీంనగర్ రూరల్ మండలం చేగుర్తి గ్రామం పంచాయతీ సర్పంచ్ భాషవేణి సరోజ మల్లేశం యాదవులతో పాటు చేగుర్తి ఉప సర్పంచ్ మరియు పాలకవర్గ సభ్యులను నేడు వారి ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మరియు ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులను తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొస్కి శంకర్, మాజీ సర్పంచ్ రాజయ్యలు ఘనంగా సన్మానించారు. నూతన పాలకవర్గ సభ్యులను గజమాలలు వేసి సాల్వాలు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి, ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాల్సిందిగా వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోస్కి శంకర్, మాజీ సర్పంచ్ రాజయ్య, కాలువ మల్లేశం యాదవ్, మాజీ వార్డు సభ్యులు కాల్వ అశోక్, నాయకులు కల్లేపల్లి అశోక్, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి తదితరులు సన్మానించిన వారిలో ఉన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని 23 గ్రామ పంచాయతీలు సోమవారం నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. ఆయా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. పలు గ్రామాల్లో నూతన పంచాయతీ పాలకవర్గాలు కొలువుదీరడం గ్రామ పంచాయతీలు సందడిగా మారాయి. మహాత్మానగర్, తిమ్మాపూర్, నుస్తులాపూర్, పోరండ్ల గ్రామాల్లో సర్పంచుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించేందుకు సర్పంచులు కృషి చేయాలని కోరారు. పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. మా తమ్ముళ్ళందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అన్నలకు, చెల్లెలకు, మనము ఏది కూడా ఒక రూల్ ప్రకారంగా ఉంటామో మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. రూల్ను అతిక్రమించకుండా చట్టం పరిధిలో మనం పనులు చేసే విధంగా మన పరిపాలన ఉండాలి. అందరికీ న్యాయం చేయాలి. ఎవరు వచ్చినా కూడా సమస్య ఉండి తెలుసుకొని వాళ్ళందరినీ పరిష్కరించాలని మా తమ్ముడు నూతనంగా ఎన్నికైనటువంటి పొన్నాల సంపత్ గారిని నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను. చాలా సమస్యలు నేను ఇంటింటికి తిరిగినాను. ఇక్కడ ప్రచారంలో మా చంద్రమౌళి గారు ఉన్నప్పుడు తిరిగినాం, నేను రాజేంద్ర గారు అందరం కూడా. అయితే చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ మోరి లేదని, అక్కడ రోడ్డు బాగలేదని చాలా ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా మీరు శ్రీకారం చుట్టాలి. ఈ రోజు నుండే తప్పకుండా విధిగా మీ బాధ్యతతో ఏవైతే వాగ్దానాలు చేసినారో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. మేము ప్రభుత్వంలో వచ్చినప్పుడు మేము ఏదైతే చేసినామో చెప్పినామో అవన్నీ కూడా చేసి చూపించినాము. ఉచిత బస్సు ప్రయాణమే కానీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తే కానీ, సిలిండర్ 50% సబ్సిడీ మీద కానీ, ఈరోజు ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డులు కానీ, సన్నబియ్యం కానీ, ఏ పథకం తీసుకున్నా ఆ పథకం మేము తప్పకుండా ఎన్నికల్లో చెప్పినవే చేస్తాం.
జమ్మికుంట మండలంలోని 20 గ్రామాల పంచాయతీలకు నూతనంగా ఎన్నికైన సర్పంచులు కొలువుదీరారు. సర్పంచులతో పాటు ఉప సర్పంచులు, వార్డు సభ్యులు బాధ్యతలు చేపట్టారు. గ్రామాభివృద్ధికి పాటుపడుతున్నారని, గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తారని, రాజ్యాంగంపై విశ్వాసం ఉంచుతామని దైవసాక్షిగా ప్రమాణం చేశారు. కోరపల్లి ఆత్మ బాంధవులకు నా యొక్క ప్రమాణ స్వీకారానికి వచ్చి నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు చేస్తూ వారందరికీ కూడా నిన్నటి ఎన్నికల ప్రక్రియ అయిపోయింది. ఈ రోజు నుండి సేవాభావం ప్రతి ఒక్కరికి ముందుండి పనిచేయడానికి మా యొక్క పాలకవర్గాన్ని కలుపుకొని సమస్య ఏది ఉందో అందరం కలిసికట్టుగా పనిచేస్తామని ప్రజలకు ప్రార్థిస్తాం. గతంలో కూడా నేను సీసీ రోడ్లు నిర్మాణించడం జరిగింది. 75% నేను పనిచేసినాను, డ్రైనేజీలు చేసినాను. తర్వాత నా ఆయాంలోనే కాపులపల్లె రోడ్డు కూడా అయింది. ఇప్పుడు ఉన్నటువంటి మిగిలిపోయిన పని ఏదైతే సీసీ రోడ్డు మిగిలిపోయినాయో, సెంటర్ లైటింగ్ మిగిలిపోయింది, సైదాబాద్ రోడ్డు, ఒకటి కాపులపల్లె ఉన్నటువంటి సీసీ రోడ్డు నా యొక్క ఈ పదవి కాలంలో పూర్తి చేస్తానని, అధికారులను తో నిధులు తీసుకొస్తానని మనస్ఫూర్తిగా ప్రజలందరికీ హామీ. 6 నెలల నుంచి రిజిస్ట్రేషన్ నిలిపివేయడంతో భూముల రిజిస్ట్రేషన్లు ఆగిపోవడం వల్ల రేకుర్తి గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ న్యాయం చేయకుంటే మరింత ఆందోళన తప్పదని హెచ్చరించారు. రేకుర్తి శివార్లోని భూములకు సంబంధించిన సర్వే నెంబర్లు 1 నుంచి 230 వరకు ఉన్న సర్వే నెంబర్లలో 6 నెలల నుంచి రిజిస్ట్రేషన్ నిలిపివేయడంతో భూముల రిజిస్ట్రేషన్లు ఆగిపోవడం వల్ల గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ భూములలో ఇప్పటికే గ్రామ ప్రజలు, గ్రామ పంచాయతీ మరియు పురపాలక సంఘం అనుమతులతో 80% ఇండ్లు నిర్మించుకుని నివసిస్తున్నారు. ఆపిన రిజిస్ట్రేషన్లు కొనసాగించాల్సిందిగా గ్రామ ప్రజలు ఆందోళన చేపట్టారు. కు ముందు మాది 95లో సపరేట్ గ్రామ పంచాయతీ అయింది. అంతకుముందు 20 ఏళ్ళ నుంచి ఇది ఊరుగా ఏర్పడి రోడ్లు తీసి ప్లాట్లు కొనుక్కొని నిరుపేద ప్రజలు నివసిస్తున్నటువంటి గ్రామం 1995లో రేకుర్తి గ్రామ పంచాయతీగా ఏర్పడ్డది. అప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ప్రజలు కొన్ని వేల ఎకరాలు సుమారు 536 ఎకరాల 20 గుంటల భూమిని ఇక్కడ నివాసులైన నిరుపేద ప్రజలు ఈడ మిత్తికి తెచ్చి ఈడ తెచ్చి కొనుక్కొని ప్లాట్లు వేసి ఇండ్లు నిర్మించుకొని ఉన్నారు. మొత్తం 536 ఎకరాల 25 గుంటల స్థలం. అందులో 3000 ఇండ్లు ఉన్నాయి, 6000 ప్లాట్లు ఉన్నాయి. అప్పటి నుంచి 95వ సంవత్సరం నుంచి అప్పటి నుంచి ఎంఆర్ఓలు కానీ, ఆర్టీఓలు కానీ, కలెక్టర్ కానీ ప్లాట్లకు మొటేషన్ చేయడం జరిగింది, వాళ్ళు ఆర్డర్ చేయడం జరిగింది. ఒక్కొక్క ప్లాటు 100 చేతులు మారింది. ఈ 100 చేతులు మారినప్పుడు రిజిస్ట్రేషన్ ద్వారా ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ట్యాక్సుల ద్వారా కడతాము, నల్లల ద్వారా కడతాము. మొటేషన్లు అయిపోయినాయి. ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి నివసిస్తున్నటువంటి మా ప్రజల భూములను 22A కింద కలెక్టర్ గారు మొన్న నిషేధ జాబితాలో పెట్టడం జరిగింది. మాకు 1 నుంచి 230 సర్వే నంబర్ల వరకే మా భూములు, అందులో 150 పట్ట సర్వే నంబర్లు మొత్తానికి రిజిస్ట్రేషన్ లేకుండా ఆపేసారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు కోడి రమేష్ నేతృత్వంలో గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులు నూతనంగా గెలుపొందినవారని సత్కార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడేపు రవీందర్ విచ్చేసి నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులను, వార్డు సభ్యులను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేసి గెలుపొందిన కోరిన వారికి, ఓడిన వారికి నైతికంగా విజయం మనదే అని, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతిపక్ష పార్టీల వ్యక్తులు ఎన్ని డబ్బులు పంచినా ఇలాంటి డబ్బు పంచకుండా భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రజల ఆదరణతో గెలుపొంది కొంతమంది 2-3 ఓట్లతో ఓడిన గెలుపు తీసుకువెళ్లారని, ఓడినంత మాత్రాన ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజలు సేవ చేయాలని, రాబోయే స్థానిక సంస్థల ఎంపీటీసీ, జడ్పీటీ స్థానాల్లో పోటీ చేసి జడ్పీ పీఠం, ఎంపీపీ పీఠం గెలుచుకోవాలని కార్యకర్తలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆడె రవీందర్, మండల అధ్యక్షులు కోడె రమేష్, జిల్లా అధికార ప్రతినిధి దేవసాని కృష్ణ, బీజేపీ సీనియర్ నాయకులు కృష్ణకాంత్ యాదవ్, ప్రధాన కార్యదర్శులు విఘ్నేష్, మల్లేష్ యాదవ్, పత్తిస్వామి, నూతన సర్పంచ్గా, ఉప సర్పంచ్గా, వార్డు సభ్యులుగా గెలుపొందిన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన భారతీయ జనతా పార్టీ మన రాష్ట్రంలో అధికారంలో లేకున్నా దాదాపు 600 సీట్లు గెలిచినాం. కాబట్టి ఓటు అనేది తప్పకుండా మల్లేశం గారి ప్రత్యేకించి చెప్తాం. ఆయన ఇంటికి పోయినప్పుడు ఆ ఏరియా తిరిగినప్పుడు బ్రహ్మాండమైనటువంటి పొజిషన్ ఉంది. కానీ రాత్రి ఒక్కోసారి డబ్బు మాయ కూడా పనిచేస్తుంది. కానీ డబ్బు అంతటా పనిచేస్తుంది అంటే మఠ వెంకటేశ్వర రెడ్డి నిదర్శనం. అక్కడ డబ్బు పనిచేయాలి, ఆయన డబ్బులు వంచలేదు, మందు వంచాలి, ఆయన బ్రహ్మాండ మెజారిటీ గెలవడం. కాబట్టి తార్కాణాలు డబ్బు లేకుండా ఉంటాయి. కానీ ఆ జనాలు, ఊరి ప్రజలు, వాడి ప్రజలు మనల్ని ఆదరించాలంటే ఓడిపోయినప్పటికీ ఇప్పుడైతే డబ్బులు ఖర్చు అవసరం లేదు. ఇల్లు తిరగాలి, చచ్చినా పోవాలి, బతికినా పోవాలి, పురుళ్ళకు ఏదైనా ఆపతత్వంలో పోవాలి. వాడు బాగా లేడు అని జ్వరం బాగా వచ్చినట్టు పోయి అర్జున్నారో బాగా చేతి అదే. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో పీడీఎస్యూ విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో జనవరి 5, 6, 7 తేదీల్లో వరంగల్లో జరిగే పీడీఎస్యూ రాష్ట్ర 23వ మహాసభలు జయప్రదం చేయాలని పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ ఉమ్మడి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లోకిని రమేష్, కోతాటి రాణా ప్రతాప్ మాట్లాడుతూ విప్లవాల జిల్లా వరంగల్ జిల్లా కేంద్రంలో జనవరి 5, 6, 7 తేదీల్లో పీడీఎస్యూ 23వ మహాసభలను జయప్రదం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు కావస్తున్నా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుండా, విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా మొండిగా వ్యవహరిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం 2020 తీసుకొచ్చి విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తుందన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు అంగడి దేవేందర్, జిల్లా నాయకులు మొలుగురి రాజేష్, జి సాయికృష్ణ, ఎస్ హర్షవర్ధన్, జీవన్, కౌశిక్, మణితేజ్, అఖిల్, వివేక్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. శాస్త్ర విద్యా సాధనకై శాస్త్ర విద్యా సాధన విజయవంతం చేద్దాం. రాష్ట్ర 23వ మహాసభను జయప్రదం చేయండి, జయప్రదం చేయండి. శాస్త్ర విద్యా పీడీఎస్యూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో ఈరోజు పీడీఎస్యూ రాష్ట్ర 23వ మహాసభలకు సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించడం జరిగింది. ఎందుకోసం అంటే జనవరి 5, 6, 7 తేదీల్లో వరంగల్లో నిర్వహించే రాష్ట్ర మహాసభల్ని విజయవంతం చేయాలని కోరుతూ, అదేవిధంగా ఉచితమైన విద్య, నాణ్యతమైన విద్య కోసం, శాస్త్రీయమైన సమాజమైన విద్య కోసం, అదేవిధంగా శాస్త్రవేత్తలు కనిపెట్టినటువంటి విద్య కోసం ఇవాళ గత 50 సంవత్సరాలుగా పీడీఎస్ ఉద్యమిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాలపైన ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని ఎన్సీపీని రద్దు చేయాలని చెప్పి ఇవాళ దశల వారీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా విద్యా కాషాయకరణకు, కార్పొరేటీకరణకు ఇవాళ వ్యతిరేకంగా పనిచేస్తున్నాం. విద్యార్థులంతా కలిసికట్టుగా ఇవాళ పనిచేస్తున్నటువంటి సందర్భంగా మేము పీడీఎస్సీగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా విద్యార్థి వ్యతిరేక విధానాలపైన పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ కానీ, రియంబర్స్మెంట్ కానీ, మెచ్చార్జీలు కానీ ఇంతవరకు 8,500 కోట్ల పైచీలకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయకపోవడం ప్రభుత్వం సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొలువు తీరిన సర్పంచులు, గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం. రేకుర్తి ప్రజల ఆందోళన. 6 నెలల నుంచి రిజిస్ట్రేషన్ నిలిపివేయడంతో భూముల రిజిస్ట్రేషన్లు ఆగిపోవడం వల్ల ఆందోళన వ్యక్తం. తమకు న్యాయం చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.